ప్రస్తుతం మనం కొన్ని విజువల్స్ చూస్తూ ఉన్నాము. జగన్ మొత్తానికి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ ఇంటికి అయితే చేరుకున్నారు. ఏదైతేనేం ఈ పర్యటన రద్దు చేయాలని చెప్పి చాలా మంది టీడీపీ నేతలు కూడా అటు పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అయినా కూడా జగన్ అభిమానులు కూడా ఎవ్వరు కూడా ఏమాత్రం తగ్గకుండా మొత్తానికి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి చేరుకున్నారు. అక్కడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఇక జగన్ పరామర్శిస్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం విజువల్స్. మొత్తానికి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి అయితే జగన్ చేరుకున్నారు. ఈ పర్యటనని రద్దు చేయాలని చాలా మంది టీడీపీ నేతలు చూస్తారు. అయినా కూడా దాన్ని ఏ మాత్రం లెక్క చేయకుండా జగన్ అభిమానులు అందరూ ఎక్కడా తగ్గకుండా భయపడకుండా మొత్తానికి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ ఇంటికైతే జగన్ చేరుకున్నారు. వాళ్ళని పరామర్శిస్తూ ఉన్నారు. అక్కడ పోలీసులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఇక అక్కడే రోడ్డుపై వాళ్ళ నేతలు అంటే టీడీపీ వైసీపీ నేతలందరినీ కార్యకర్తలందరిపై కూడా కొద్దిగా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అయినా కూడా జగన్ పర్యటనని రద్దు చేయలేరు. జగన్ రావడం ఎవరు ఆపలేరు. ఎస్పీ వచ్చి మాకు నేరుగా సారీ చెప్తే కానీ మేము లేవము, ఎలాగైనా సరే జగన్ కి వాళ్ళ స్వాగతం పలికి తీరుతామని గట్టిగా నినాదాలు చేశారు. అయితే ప్రస్తుతం జగన్ అయితే అక్కడికి చేరుకున్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకొని ఆయన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా కలిసి పరామర్శిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం కొన్ని విజువల్స్ చూస్తూ ఉన్నాము. జగన్ వాళ్ళ ఇంట్లో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా పలకరిస్తూ వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడడం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన అక్కడే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఉన్నారు. కొందరు నేతలు వైసీపీ కార్యకర్తలు అనిల్ అలాగే మిగతా నేతలు కూడా అందరూ అక్కడ జగన్ ని కలిసేందుకు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శిస్తున్న జగన్ చూసేందుకు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో కూడా వైసీపీ నేతలందరూ కూడా భారీగా చేరుకున్నారు. అయితే ఇదే సందర్భంగా జగన్ ని చూసేందుకు అధిక సంఖ్యలో జన నేతలు అందరూ కూడా జగన్ నేతలు ఇక జగన్ సైనికులు జగన్ అభిమానులు ఎంతో మంది కూడా అక్కడికి తరలి వస్తూ ఉన్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి చుట్టుముట్టు కూడా భారీగా అభిమానులు అక్కడ సందర్శిస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే జగన్ ని చూడాలి, జగన్ ని కలవాలి, ఒక్కసారైనా జగన్ ని కలవాలి అని చెప్పి కూడా అక్కడ కింద భారీగా జగన్ అభిమానులు అయితే చేరుకున్నారు. ప్రస్తుతం జగన్ మొత్తానికి నెల్లూరులో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి ఏదైతే వెళ్తున్నారని తెలిసిందో ఇక ఆ సందర్భంలో ఎలాగైనా సరే పోలీసులు ఆపాలని చెప్పి ఇక ప్రస్తుతం అధికారుల వాళ్ళ ఒత్తిడి వలన పోలీసులు కూడా కొద్దిగా లాఠీ చార్జ్ చేస్తామని చెప్పుకుంటున్నారు. అక్కడ లాఠీ చార్జ్ జరిగింది జగన్ అభిమానుల పైన. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అలాగే వాళ్ళ అభిమానులు అందరూ కూడా కలిసి జగన్ కు స్వాగతం చెప్తామని గట్టిగా కూర్చున్నారు. అదే నిజమైంది. జగన్ ప్రస్తుతం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శిస్తూ ఉన్నారు.
ప్రస్తుతం మనం కొన్ని విజువల్స్ చూస్తున్నాము. నెల్లూరులో జగన్ పర్యటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకొని ఆయననైతే పరామర్శిస్తూ ఉన్నారు. అయితే ఇదే సందర్భంలో జగన్ ని చూడడానికి చాలా మంది అభిమానులు నెల్లూరుకి తరలి వచ్చారు. ప్రస్తుతం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద కూడా చాలా మంది జగన్ ని చూసేందుకు అభిమానులందరూ అక్కడికి చేరుకున్నారు. వేల సంఖ్యలో జనాలు తరలి వస్తూ ఉన్నారు. లాఠీ చార్జ్ చేసినా కూడా అయినా కూడా జగన్ అభిమానులు ఏమాత్రం భయపడకుండా వైసీపీ కార్యకర్తలు నేతలు ఎవ్వరు కూడా తగ్గకుండా ఇక జగన్ ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా డొంక మార్గాల్లో నుంచి కూడా జగన్ అభిమానులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద తండోపతండాలుగా జనం వేల సంఖ్యలో జగన్ కోసం అక్కడ వేచి చూస్తూ ఉన్నారు. జగన్ అయితే ప్రస్తుతం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శిస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేతులకి ఆయన గాయాలని చూపిస్తూ ఉన్నారు. ఆయన గాయాలని చూసి వాళ్ళ అమ్మతో కూడా కుటుంబ సభ్యులందరితో కూడా జగన్ మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రస్తుతం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి ఆవరణ మొత్తం జగన్ అభిమానులతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక జగన్ నెల్లూరులో పర్యటన ఆపడానికి ఎంతో ట్రై చేశారని చెప్పుకోవచ్చు. టీడీపీ నేతలు అలాగే పోలీసులు అక్కడ కొన్ని ఆంక్షలను అయితే విధించారు. అయినా కూడా ఎవ్వరు